ఎమ్మెల్యేల భట్టి విక్రమార్క గారు వచ్చి కేంద్రంలో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఒక డిప్యూటీ సీఎం వచ్చిన ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న నెల్లికుదురు మండలం జనాభా ఎక్కువ ఉండి వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ ఈ మండలం పైన వివక్ష సౌతితల్ల ప్రేమ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించడం జరిగింది. ఎందుకంటే ఇంత జనాభా ఉండి వెనుకబడిన ప్రాంతం, గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం, పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్న ఈ నెల్లికుదురు మండలానికి ముఖ్యంగా హాస్పిటల్ విషయానికి వస్తే అప్గ్రేడ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ 50 పడకల ఆసుపత్రి చేస్తాం అని ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారు. కానీ అది చేయకపోగా ఏ హామీ కూడా కనీసం హాస్పిటల్కి ఇవ్వలేదు. అది కాకుండా మేము సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి 4 లైన్ రోడ్ చేస్తామని చెప్పారు. దాని మీద కూడా ఎటువంటి స్టేట్మెంట్ రాకపోవడం బాధాకరం. అదేవిధంగా నెల్లికుదురు ప్రభుత్వ ఆసుపత్రిలో సఫిషియంట్ స్థలం ఉన్నప్పటికీ, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ, ఇక్కడ పేషెంట్లు ఎక్కువ ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం గారు దీనిపైన స్పందించకపోవడం చాలా విచారకరం. తగినంత భూమి ఉండి ఎక్కువ మంది పేషెంట్లు ఉన్న ఈ వెనుకబడిన ప్రాంతంలో పేషెంట్లు మహబూబాద్కు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కావున తప్పకుండా నెల్లికుదురు మండల కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి 4 లైన్ రోడ్డు కూడా చేయాలి. ఇదే కాకుండా మండలానికి సంబంధించి కేవలం 565 ఇందిరమ్మ ఇండ్లే మంజూరు చేయడం జరిగింది. వేరే మండలాల్లో అదనంగా కూడా ఇచ్చారు. నెల్లికుదురు మండలంలో అదనంగా ఇవ్వలేదు. ఈ విషయాలే కాకుండా అన్ని విషయాలలో మండలం పైన సవితితల్ల ప్రేమ చూపించడం కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ఖచ్చితంగా ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకోవడం జరుగుతుంది.